హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు డిఎస్సి కార్నర్. దిస్ ఈజ్ భార్గవి. ఈరోజు మనం 5th క్లాస్ ఎన్సీఆర్టీ బుక్కి సంబంధించిన ఈవీఎస్ అయితే డిస్కస్ చేద్దాం. దానికంటే ముందు మీరు ఎవరైనా ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దానిపైన క్లిక్ చేయగానే నేనే వీడియో అప్లోడ్ చేసినా అది మీకు వెంటనే నోటిఫికేషన్ కింద అయితే రావడం జరుగుతుంది. సో మీరు ఏ వీడియో కూడా మిస్ కాకుండా అయితే చూసేయచ్చు. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో 5th క్లాస్ ఎన్సీఆర్టీకి సంబంధించి పార్ట్ 1 కింద మనం ఇవాళ కొన్ని లెసన్స్ అయితే డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ లెసన్ వచ్చేసి సూపర్ సెన్సెస్. సో దానికంటే ముందు మీరు ఆల్రెడీ 3rd 4thకి సంబంధించి ఈవీఎస్ ఎన్సీఆర్టీ యొక్క కంటెంట్ అనేది మనం డిస్కస్ చేసుకున్నాం. సో సీటెడ్ 2021 అనే ప్లేలిస్ట్లో ఉంటుంది, ఒక్కసారి మీరు వెళ్ళి చూసేయండి. వాటికి సంబంధించిన పీడిఎఫ్స్ అనేవి టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేయడం జరిగింది. సో మీరు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయినట్టయితే ఎప్పటికప్పుడు పీడిఎఫ్స్ అనేవి మీకు అందుబాటులో ఉండడం అయితే జరుగుతుంది. సో చూస్తే సూపర్ సెన్సెస్, సో ఇది దేనికి సంబంధించింది అంటే యానిమల్స్ యొక్క జ్ఞానేంద్రియాలకి సంబంధించి అన్నట్టు అనమాట. సో యానిమల్స్ హ్యావ్ స్ట్రాంగ్ సెన్స్ ఆఫ్ టచ్, స్మెల్, హియర్ అండ్ ఫీల్ త్రూ విచ్ నో దట్ అదర్ యానిమల్స్ వేర్ నాట్ ఫ్రమ్ ఇట్స్ గ్రూప్. సో యానిమల్స్ అనేవి అంటే స్పర్శ పరంగా కానీ లేకపోతే వాసన పరంగా కానీ వినికిడి పరంగా కానీ చాలా ఎక్కువ శక్తిని కలిగి ఉంటూ ఉంటాయి. Animals also have different senses. They can see, hear, taste, smell and feel. సో మనం ఎలా అయితే వాసన, రుచి ఇవన్నీ అంటే చూడడం ఇవన్నీ ఉంటాయో సో జంతువులకు కూడా అలానే ఉంటాయి. సమ్ యానిమల్స్ కెన్ సీ దేర్ ప్రే ఫ్రమ్ ఫార్ అవే. సో అవేంటి అంటే ఇక్కడ ప్రే అంటే హ్యాపీనెస్ అనమాట. సో కొన్ని యానిమల్స్ ఏంటంటే వాటి యొక్క హ్యాపీనెస్ని మనకి తెలియజేస్తూ ఉంటాయి దూరం నుంచే. Some can hear even the faintest sound. Some animals can find their friends by their smell. కొన్ని సౌండ్ ద్వారా గుర్తుపడుతూ ఉంటాయి, కొన్ని వాటి యొక్క స్మెల్ ద్వారా చుట్టుపక్కల ఏమున్నాయి ఏంటి అనేది గుర్తుపడుతూ ఉంటాయి. Scientists have found that while moving ants leave a smell on the ground that allows other ants to follow and find the way. సో చీమలన్నీ కూడా ఒకే వేలో వెళ్ళడం మనం చూస్తూ ఉంటాం. సో ఇలా ఒకే వేలో వెళ్తూ ఉంటాయి. ఎందువల్ల అంటే అవి వెళ్ళేటప్పుడు ఒక రకమైన స్మెల్ని వదిలేస్తూ వెళ్తూ ఉంటాయి అన్నమాట. సో ఆ స్మెల్ ద్వారా ఏంటంటే మిగతా చీమలన్నీ కూడా ఒక లైన్లో వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది. సమ్ మేల్ ఇన్సెక్ట్స్ కెన్ రికగ్నైజ్ దేర్ ఫీమేల్స్ బై దేర్ స్మెల్. సో కొన్ని మగ జంతువులు అనేవి ఆడ జంతువుల యొక్క స్మెల్ ఆధారంగా గుర్తుపడుతూ ఉంటాయి. ఇన్సెక్ట్ లైక్ మస్కిటో కెన్ ఫైండ్ అస్ బై ద స్మెల్ ఆఫ్ ద సోల్ ఆఫ్ అవర్ ఫీట్ అండ్ ద హీట్ ఆఫ్ అవర్ బాడీ. సో మనం ఎక్కడ కూర్చుంటే అక్కడికి దోమలు వచ్చి మనల్ని కుడుతూ ఉంటాయి. అది వాళ్ళకి దేని ద్వారా తెలుస్తుంది అంటే మన యొక్క బాడీ టెంపరేచర్ ద్వారా కానీ మన యొక్క స్మెల్ ద్వారా వాటికి తెలుస్తూ ఉంటుంది దోమలకి. సిమిలర్లీ మేల్ సిల్క్వామ్ కెన్ ఫైండ్ ఫీమేల్ సిల్క్వామ్ ఫ్రమ్ మెనీ కిలోమీటర్స్ బై ద స్మెల్ ఆఫ్ దేర్ బాడీ. సో మేల్ సిల్క్వామ్ అనేది తన ఫీమేల్ సిల్క్వామ్ యొక్క స్మెల్ అనేది ఎంత కిలోమీటర్స్ లాంగ్లో ఉన్నా అది గుర్తుపట్టగలదట. డాగ్స్ మార్క్ అవుట్ దేర్ ఓన్ ఏరియా ఆన్ ద రోడ్. దే క్యాన్ మేక్ అవుట్ if another dog has come into their area by the smell of its urine or potty. సో డాగ్స్ మనం చూస్తూనే ఉంటాం, కొన్ని రోడ్కి అవతల కొన్ని రోడ్కి ఇవతల బాగా దెబ్బలాడుకోవడం ఇలాంటివన్నీ చేస్తుంటాయి. ఎందుకంటే అవి ఒక ఏరియాని ఇది మా ఏరియా అన్నట్టుగా ల్యాండ్ మార్క్ చేసుకుని ఉంచుకుంటాయి. అయితే దేని సహాయంతో అంటే యూరిన్. సో యూరిన్ స్మెల్ ద్వారా అక్కడ అవి ల్యాండ్ మార్క్ అనేది చేసుకొని ఉంచుతూ ఉంటాయి అన్నమాట. సో వాటి ప్లేస్లోకి అనదర్ డాగ్స్ అనేవి వచ్చినప్పుడు అరవడం అనేది చేస్తూ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద బర్డ్స్ హ్యావ్ దేర్ ఐస్ ఆన్ ఎయిదర్ సైడ్ ఆఫ్ ద హెడ్. సో మనం కొన్ని పక్షులకి కనుక చూసుకుంటే చాలా వరకు వాటికి రెండు వైపులా కూడా కళ్ళు అనేవి ఉంటూ ఉంటాయి. దేర్ ఐస్ క్యాన్ ఫోకస్ ఆన్ 2 different థింగ్స్ అట్ ఎ టైమ్. సో ఒకేసారి ఇటువైపు కన్నుతో ఒక వస్తువుని అటువైపు కన్నుతో ఒక వస్తువుని అవి చూడగలుగుతూ ఉంటాయి. వెన్ దే లుక్ స్ట్రైట్ అహెడ్ బోత్ దేర్ ఐస్ ఫోకస్ ఆన్ ది సేమ్ ఆబ్జెక్ట్. సో స్ట్రైట్గా చూసినప్పుడు రెండు కళ్ళు కూడా ఒకే వస్తువుని చూస్తూ ఉంటాయి అన్నమాట. ఫాలోయింగ్ బర్డ్స్ హ్యావ్ ఐస్ ఆన్ ఎయిదర్ సైడ్ ఆఫ్ ది హెడ్. సో మనకి అలా వేటికి ఉంటాయి అంటే పీజియన్స్కి, క్రోస్కి, ప్యారెట్స్, ఈగల్స్ వీటన్నింటికి కూడా మనకి హెడ్కి అటు ఇటు కళ్ళు అనేవి ఉంటాయి.
దేర్ ఐస్ ఆర్ వెరీ స్మాల్ యాజ్ కంపేర్డ్ టు ది సైజ్ ఆఫ్ దేర్ హెడ్. సో వాటి యొక్క తలతో కంపేర్ చేసుకుంటే వాటి యొక్క ఐస్ అనేవి చాలా చిన్నగా ఉంటూ ఉంటాయి అన్నమాట. బర్డ్స్ మూవ్ దేర్ నెక్ వెరీ ఆఫెన్ బికాస్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద బర్డ్స్ ఐస్ ఆర్ ఫిక్స్డ్ అండ్ కెనాట్ మూవ్. సో బర్డ్స్ హ్యావ్ టు టర్న్ దేర్ హెడ్స్ టు సీ అరౌండ్. సో చాలా వరకు బర్డ్స్లో ఏంటంటే ఆ ఐస్ అనేవి అంటూ ఫిక్స్గా ఉంటూ ఉంటాయి అనమాట, అటు ఇటు తిప్పడానికి అవ్వదు. సో అప్పుడు ఏంటి, వాటి యొక్క నెక్ అనేది మూవ్ చేస్తూ చుట్టూ ఉన్న దానిని చూస్తూ ఉంటారనమాట. వెన్ ఏ బర్డ్ ఫోకసెస్ బోత్ ఐస్ ఆన్ అన్ ఆబ్జెక్ట్ ఇట్ క్యాన్ ఎస్టిమేట్ ద డిస్టెన్స్. సో ఒక బర్డ్ ఏదైనా ఒక వస్తువుని చూస్తున్నట్టయితే అది ఎంత దూరంలో ఉన్నది ఏంటి అనే డిస్టెన్స్ని ఎస్టిమేట్ చేయగలదన్నమాట. వెన్ ఇట్స్ ఐస్ ఫోకస్ ఆన్ టూ డిఫరెంట్ థింగ్స్ ఇట్ ఇంక్రీజెస్ ఇట్స్ రేంజ్ ఆఫ్ విజన్. సో ఒకవేళ ఒక కన్ను ఒక వస్తువుని, ఇంకొక కన్ను ఇంకొక వస్తువుని కనుక చూసుకుంటే దాని యొక్క విజన్ అనేది ఇంకా ఎక్కువగా ఇంక్రీజ్ చేసి చూస్తూ ఉంటుందన్నమాట. ఓవెల్స్ హ్యావ్ ఐస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఇట్స్ హెడ్ లైక్ హ్యూమన్స్. సో మనకి ఎలా అయితే ఫ్రంట్ కళ్ళు కంటే కళ్ళు మనకి ఫ్రంట్ ఎలా అయితే ఉంటాయో, సో ఓవెల్స్ గుడ్లగూబలకు కూడా అలానే ఎదురుగా అంటే ఫేస్ పైన ముందుకి కనిపిస్తున్నట్టు ఉంటాయి. సమ్ బర్డ్స్ లైక్ కైట్స్, హాక్స్, వల్చర్స్, ఈగల్స్ can see 4 times as far as we can. These birds can see from a distance of 8 meters what we can see from a distance of 2 meters. మనం 2 meters నుంచి చూడగలిగేది అవి 8 meters నుంచి చూస్తూ ఉంటాయన్నమాట. అయితే వీటికి ఏంటంటే మనకి ఉన్న దానికంటే వాటికి 4 రెట్లు ఐసైట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇది ఆల్రెడీ లాస్ట్ టైం ప్రీవియస్ పేపర్స్లో ఒక బిట్గా కూడా రావడం జరిగింది. ఏంటి అంటే కైట్స్కి, వల్చర్స్కి, ఈగల్స్కి ఎన్ని టైమ్స్ ఐసైట్ అనేది ఎక్కువగా ఉంటుంది అంటే 4 times అనమాట. సో ఇది బిట్గా రావడం జరిగింది. సో ఇలాంటి బిట్సే మనకి ఇస్తాడు కాబట్టి ప్రతి పాయింట్ని మనం క్లియర్గా చదువుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ కనుక చూస్తే యానిమల్స్ కెనాట్ సీ యాజ్ మెనీ యాజ్ కలర్స్ వీ కెన్. It is believed that animals that are awake in the daytime can see some colors. సో ఏమంటున్నాడంటే యానిమల్స్ అనేవి మనలాగా అన్ని కలర్స్ చూడలేవు. ఏవైతే పగటిపూట సంచరిస్తూ ఉంటాయో ఆ జీవులు కొన్ని కలర్స్ అయితే చూడగలుగుతాయి. కానీ those animals that are awake at night can see things only in black and white colors. కానీ ఏవైతే రాత్రి సంచరించే జీవులు ఉంటాయో నిశాచర జీవులు అని అంటూ ఉంటారు. అవి రాత్రిపూట మాత్రమే తెలిగేసి అంటే మేల్కొని సంచరించడం జరుగుతూ ఉంటుంది. సో అవి కేవలం బ్లాక్ అండ్ వైట్ కలర్స్ని మాత్రమే చూడగలవంట. ఇది కూడా మనకి లాస్ట్ టైం బిట్ రావడం అయితే జరిగింది. సో అంటే యానిమల్స్ నైట్ టైం వెలుకుగా ఉన్నవి ఏ కలర్స్ని చూడగలుగుతాయి అని అడగడం జరిగింది. సో బ్లాక్ అండ్ వైట్ కలర్స్ని మాత్రమే చూస్తూ ఉంటాయి. డాగ్, cow, cat, buffalo, rabbit, elephant, lion, zebra, giraffe and mouse etc. are those animals whose ear can be seen. సో చెవులు బయటకు కనిపించే జంతువులు అన్నమాట ఇవన్నీ. కుక్క కానీ, పిల్లి, అలాగే ఆవు, గేదె, కుందేలు ఇవన్నిటికీ కూడా చెవులు బయటికి కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఎలిఫెంట్, రాబిట్, కౌ, బఫెలో, డాగ్ ఎక్సెట్రా హ్యావ్ ఇయర్స్ బిగ్గర్ దెన్ అవర్ ఇయర్స్. సో వాటికి మనకి ఉన్న చెవుల కంటే వాటికి ఇంకా పెద్ద సైజులో చెవులు అనేవి ఉంటూ ఉంటాయి. యానిమల్స్ విత్ బిగ్గర్ ఇయర్స్ హ్యావ్ బెటర్ హియరింగ్ దెన్ యానిమల్స్ విత్ స్మాలర్ ఇయర్స్. సో చిన్నగా చెవులు కలిగిన జంతువుల యొక్క వినికిడి శక్తి కంటే పెద్దగా చెవులు కలిగిన జంతువుల యొక్క వినికిడి శక్తి అనేది బాగా ఉంటుందట, ఎక్కువగా ఉంటుందట. బర్డ్స్ ఇయర్స్ ఆర్ స్మాల్ హోల్స్ విచ్ ఆర్ కవర్డ్ విత్ ఫీదర్స్. సో బర్డ్స్కి చిన్న చిన్న హోల్స్ లాగా మనకి చెవులు అనేవి ఉంటూ ఉంటాయి, కానీ అవి మనకి కనిపించవు, వాటి యొక్క వెంట్రుకలతో కప్పబడి ఉంటాయి. స్నేక్స్ ఆర్ డెఫ్ అండ్ దే ఓన్లీ ఫీల్ వైబ్రేషన్స్ ఆన్ ది గ్రౌండ్. సో స్నేక్స్కి వినిపించవట. సో స్నేక్స్కి వినిపించకపోతే అవి కేవలం గ్రౌండ్ పై ఉన్న వైబ్రేషన్స్ ద్వారానే ఫీల్ అవుతూ ఉంటాయి. సమ్ బర్డ్స్ అండ్ యానిమల్స్ హ్యావ్ డిఫరెంట్ సౌండ్ ఫర్ డిఫరెంట్ సిచ్యువేషన్ సచ్ యాజ్ ఫర్ డేంజర్, హ్యాపీనెస్, మీటింగ్. సో ఇక్కడ రాంగ్ పడింది, మీటింగ్, కాలింగ్. సో ఏంటంటే చాలా జంతువులు కానీ పక్షులు కానీ ఒక్కొక్క సిచ్యువేషన్కి ఒక్కొక్కలాగా అరుస్తూ ఉంటాయి. ఇప్పుడు బర్డ్స్ ఉన్న ఏదైనా డేంజర్ వచ్చినప్పుడు ఒకలాగా అరుస్తూ ఉంటాయి, లేదా ఎర్లీ మార్నింగే ఒకలా అరుస్తూ ఉంటాయి. ఇలా ఏంటంటే ఒక్కొక్క సిచ్యువేషన్స్కి వాటి యొక్క సౌండ్స్ అనేవి ఒక్కొక్కలాగా ఉంటూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఈజ్ ఎ డిఫరెంట్ వార్నింగ్ కాల్ ఇఫ్ ద ఎనిమీ ఈజ్ కమింగ్ ఫ్రమ్ ద స్కై ఆర్ ఇఫ్ ద ఎనిమీ ఈజ్ ఆన్ ద గ్రౌండ్.
సో వాటికి హాని చేసే ఏదైనా జంతువు ఆకాశం నుంచి వచ్చినప్పుడు కానీ లేదా కింద గ్రౌండ్ పై ఉన్నప్పుడు కానీ అవన్నీ కూడా డిఫరెంట్గా సౌండ్ చేస్తూ ఉంటాయి. వెన్ ఎనీ యానిమల్ గివ్స్ ద వార్నింగ్ కాల్, ఆల్ ద యానిమల్స్ ఇన్ దట్ ఏరియా అండర్స్టాండ్ ద డేంజర్ సిగ్నల్. సో అక్కడ ఉన్న ఏ యానిమల్ అయినా లేకపోతే ఏ బర్డ్ అయినా ఒక సిగ్నల్ ఇచ్చింది అంటే అక్కడ ఉన్న రిమైనింగ్ అన్ని యానిమల్స్ కూడా ఆ యొక్క సిగ్నల్స్ని అర్థం చేసుకుంటూ ఉంటాయన్నమాట. నెక్స్ట్, సమ్ యానిమల్స్ స్టార్ట్ బిహేవింగ్ ఇన్ ఏ డిఫరెంట్ వే వెన్ అన్ ఎర్త్క్వేక్ ఆర్ స్టార్మ్ ఈజ్ అబౌట్ టు కమ్. సో ఏదైనా సునామీ, భూకంపాలు వచ్చేటప్పుడు కొన్ని జంతువులు వింతగా ప్రవర్తిస్తూ ఉంటాయన్నమాట. పీపుల్ హూ లివ్స్ ఇన్ ఫారెస్ట్ అండ్ కెన్ అబ్జర్వ్ సచ్ బిహేవియర్ ఆఫ్ యానిమల్స్ కమ్ టు నో ఆఫ్ ద డేంజర్. సో ఏదైనా డేంజర్ ఇలా సంభవించినప్పుడు వాటి యొక్క బిహేవియర్ ద్వారా మనం తెలుసుకోవచ్చు అనమాట. ఎక్కువగా అడవుల్లో నివసించే వాళ్ళకి అవి తెలుస్తూ ఉంటాయి. In December 2004, few tribes that live in the forest of Andaman Islands noticed the animals behaving in a different manner. సో 2004లో డిసెంబర్లో అండమాన్ నికోబార్లో ఉన్న కొంతమంది తెగవాళ్ళు, సో అడవి తెగవాళ్ళు ఏంటంటే అక్కడ ఉన్న యానిమల్స్ అనేవి డిఫరెంట్గా బిహేవ్ చేయడం ద్వారా అక్కడ ఏదో డేంజర్ అనేది పొంచి ఉన్నదని తెలుసుకున్నారట. దే గెస్డ్ సమ్ డేంజర్, సో దే మూవ్డ్ అవే టు ఏ సేఫర్ పార్ట్ ఆఫ్ ద ఐలాండ్. సో ఆ యొక్క ఐలాండ్లో సేఫ్ ప్లేస్కి, వాళ్ళు ఒక కొండపైకి ఎక్కడికో సేఫ్ ప్లేస్కి వెళ్ళి అక్కడ ఉండడం జరిగింది. సూన్ ఆఫ్టర్ ద ఐలాండ్స్ వేర్ హిట్ బై ద సునామీ బట్ దీస్ పీపుల్ వేర్ సేవ్డ్. సో ఎప్పుడైతే వాళ్ళు వెళ్ళిపోయారో కొంతసేపటికే ఆ ప్లేస్ అంతా కూడా సునామీ వచ్చింది, కానీ వీళ్ళు సేఫ్గా ఉన్నారు. ఎందుకంటే ఆ యొక్క యానిమల్స్ యొక్క బిహేవియర్ని వీళ్ళు డేంజర్గా భావించి వాళ్ళు సేఫ్ ప్లేస్కి వెళ్ళారు కాబట్టి. ఈ విధంగా ముందుగానే ఏవైనా ప్రకృతి విపత్తులు అనేవి సంభవించినప్పుడు వాటికి ముందుగానే తెలుస్తూ ఉంటాయి. డాల్ఫిన్స్ ఆల్సో మేక్ డిఫరెంట్ సౌండ్స్ టు గివ్ మెసేజెస్ టు ఈచ్ అదర్. సో డాల్ఫిన్స్ కూడా ఇలాంటి సౌండ్సే చేస్తూ ఉంటాయి, అంటే ఏదైనా మెసేజ్ని పాస్ చేయడానికి. నెక్స్ట్, హైబర్నేషన్ అండ్ స్లీపింగ్ టైం. హైబర్నేషన్ అంటే ఏంటో చూద్దాం. Some animals go into a long deep sleep in certain seasons. They are not seen for many months. This process of deep long sleep is known as hibernation. అంటే కొన్ని జంతువులు కానీ పక్షులు కానీ కొన్ని నెలల పాటు అలా పడుకొనే ఉండిపోతూ ఉంటాయి అన్నమాట. సో లాంగ్ స్లీప్లో ఉండిపోతూ ఉంటాయి. సో కొన్ని నెలల పాటు అవి మనకి కనిపించవు. ఆ విధంగా ఉండడాన్ని హైబర్నేషన్ అని అంటూ ఉంటారు. ఆ స్లీపింగ్ టైంని హైబర్నేషన్ అని అంటూ ఉంటారు. సో ఏ జంతువులు ఎన్ని గంటలు పడుకుంటాయి రోజు కంటే? పైథాన్ అనేది 18 గంటలు పడుకుంటుంది, క్యాట్ అనేది 12 అవర్స్, జిరాఫీ 2 అవర్స్, స్లాత్ అనేది 17 అవర్స్. స్లాత్ అనేది ఒక మంకీలా ఉంటుంది, చూడడానికి డీర్లా ఉంటుంది స్లాత్ అనేది. అది 17 గంటలు పడుకుంటుంది. కౌ 4 గంటలు, ఎలిఫెంట్ 2 to 4 అవర్స్, టైగర్ 16 అవర్స్ పడుకుంటుంది. సో ఇక్కడ అన్నింటికంటే తక్కువగా జిరాఫీ తర్వాత ఎలిఫెంట్ అనేది మనం చెప్పవచ్చు ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారం. అలాగే లిజర్డ్ ఇన్ వింటర్, బల్లి అయితే వింటర్లో 24 అవర్స్ పడుకొనే ఉంటుందట. నెక్స్ట్, అబౌట్ స్లాత్ అంటే ఏంటంటే లుక్స్ లైక్ బియర్ లాగా మనకి కనిపిస్తూ ఉంటుంది. హ్యాంగ్స్ అప్సైడ్ డౌన్ ఆన్ ఏ ట్రీ బ్రాంచ్. ఒక ట్రీ బ్రాంచ్ కంటే ఒక చెట్టు యొక్క కొమ్మకు అలా వేలాడుతూనే ఉంటుంది. అయితే అది ఏం చేస్తుందంటే ఆ చెట్టుకున్న ఆకులన్నీ కూడా తింటూ ఉంటుంది. సో ఒకే చెట్టు దగ్గర ఉండి దానికి అందిన ఆకులన్నీ కూడా తింటూ ఉంటుంది. వెన్ ఇట్ హ్యాస్ ఈటెన్ ఇనఫ్ లీవ్స్ ఫ్రమ్ దట్ ట్రీ ఇట్ మూవ్స్ టు ద నియర్ బై ట్రీ. సో ఎప్పుడైతే ఆ చెట్టు యొక్క ఆకులన్నీ అయిపోతాయో నెక్స్ట్ దాని పక్కన ఏదైతే చెట్టు ఉన్నదో దాని పక్కకి వెళ్ళి దాని ఆకులు అనేవి తినడం స్టార్ట్ చేస్తుంది. స్లాత్ లివ్ ఫర్ అబౌట్ 40 years అండ్ ఇన్ దట్ టైమ్ దే మూవ్ అరౌండ్ ఓన్లీ 8 trees. సో అది 40 సంవత్సరాలు బతుకుంటుందట. సో ఈ 40 సంవత్సరాల్లో కూడా కేవలం అది 8 చెట్లకు మాత్రమే మారి నివసిస్తూ ఉంటుందట. వన్స్ ఏ వీక్ ఇట్ కమ్స్ డౌన్ ఫ్రమ్ ద ట్రీ టు రిలీఫ్ ఇట్ సెల్ఫ్. సో వారానికి ఒక్కసారి కిందకు వచ్చి కొంచెం రిలీఫ్ అయ్యి మళ్ళీ పైకి ఎక్కిపోయి ఆ చెట్లకు వేలాడుతూనే ఉంటుందట. సో అది స్లాత్ మనకి. నెక్స్ట్, టైగర్ గురించి కనుక చూస్తే టైగర్ అనేది మనకి నేషనల్ యానిమల్. అయితే టైగర్ కెన్ సీ 6 times బెటర్ అట్ నైట్ దెన్ హ్యూమన్స్. సో హ్యూమన్స్ కంటే 6 times బెటర్గా నైట్ టైం చూడగలదట. టైగర్ విస్కర్స్ ఆర్ వెరీ సెన్సిటివ్ అండ్ కెన్ సెన్స్ ద మూమెంట్స్ ఆర్ వైబ్రేషన్స్ ఇన్ ఎయిర్. దే హెల్ప్ ద టైగర్ మూవ్ ఇన్ ద డార్క్ అండ్ ఫైండ్ ఇట్స్ ప్రే. సో టైగర్ విస్కర్స్ అంటే మీసాలు అనమాట. టైగర్కి మీసాల్లో ఉంటాయి కదా, సో అవి ఎయిర్ యొక్క మూమెంట్స్ని ఫీల్ అవ్వగలవు, ఎటు నుంచి వస్తుంది ఏంటి అనేది. అలాగే ఫుడ్ అనేది ఎక్కడున్నదో కూడా అవి
కనిపెట్టగలవు. సో ఇక్కడ ప్రే అంటే ఏంటంటే ఎరా ఆహారం అని ఇందాక హ్యాపీ అన్నాను, సారీ అండి. సో ఇక్కడ ప్రే అంటే ఆహారం అని అర్థం. ఏ టైగర్స్ సెన్స్ ఆఫ్ హియరింగ్ ఈజ్ సో షార్ప్ దట్ ఇట్ కెన్ మేక్ అవుట్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద రస్ట్లింగ్ ఆఫ్ లీవ్స్ అండ్ ద సౌండ్ ఆఫ్ అన్ యానిమల్ మూవింగ్ ఆన్ ద గ్రాస్. సో అది హియరింగ్ సెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందట టైగర్కి. ఎలా అంటే ఏదైనా ఎండుటాకుల మీద ఏదైనా జంతువు నడిచినప్పుడు కానీ లేకపోతే గ్రాస్ యొక్క సౌండ్ కానీ ఇవన్నీ కూడా దానికి క్లియర్గా వినిపిస్తూ ఉంటాయట. నెక్స్ట్ కనుక చూస్తే ద ఇయర్స్ ఆఫ్ ద టైగర్ కెన్ మూవ్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్ అండ్ ఇట్స్ హెల్ప్ టు క్యాచ్ ద సౌండ్స్ ఫ్రమ్ ఆల్ అరౌండ్. సో టైగర్ యొక్క ఇయర్స్ అనేవి ఎటువైపు అంటే అటువైపు మూవ్ అవుతూ ఉంటాయి. సో అది దేనికి ఉపయోగపడుతుందంటే తన చుట్టూ ఉన్న సౌండ్స్ని గ్రాస్ప్ చేయడానికి ఉపయోగపడుతుంది. టైగర్ మేక్స్ డిఫరెంట్ సౌండ్స్ ఫర్ డిఫరెంట్ పర్పసెస్ లైక్ when it is angry or to call out to a tigress. It can also roar or snarl. Its roar can be heard up to 3 kilometers away. సో ఇది ఒక్కొక్కసారి అంటే కోపంలో ఉన్నప్పుడు ఒకసారి ఇలా అరుస్తూ ఉంటుందట. సో దీని యొక్క అరుపు గాండ్రింపు అనేది 3 కిలోమీటర్ల వరకు వినిపిస్తూ ఉంటుందట. సో ఇలాంటివే మనకి బిట్స్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఈచ్ టైగర్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఏరియా విచ్ మే కవర్ సెవరల్ కిలోమీటర్స్. సో ఎలా అయితే డాగ్స్ ఒక ల్యాండ్ మార్క్ని సెట్ చేసుకుంటాయి అనుకున్నామో అలాగే టైగర్స్ కూడా కొంత ఏరియాని ఆక్యుపై చేసుకుంటాయి. టైగర్స్ మార్క్ దేర్ ఏరియా విత్ దేర్ యూరిన్. ఇవి కూడా సేమ్ యూరిన్ స్మెల్ ద్వారా ఆ ప్లేస్ వాటికి చెందింది అని తెలియజేస్తూ ఉంటాయి. ఏ టైగర్ కెన్ కమ్ టు నో ఇఫ్ దెర్ ఈజ్ అనదర్ టైగర్ ఇన్ ఇట్స్ ఏరియా బై ద స్మెల్ ఆఫ్ ది యూరిన్. ఏ టైగర్ విల్ అవాయిడ్ గోయింగ్ ఇన్ టు అనదర్ టైగర్స్ ఏరియా. సో ఆ యూరిన్ ద్వారా ఒక దాని నుంచి ఇంకొక దానికి ఏవి కూడా వెళ్లకుండా ఉంటాయి. హంటర్స్ అండ్ పోచర్స్ ఆర్ ద బిగ్గెస్ట్ థ్రెట్స్ ఫర్ టైగర్. దే కిల్ టైగర్స్ ఫర్ స్క్రీన్. లార్జ్ స్కేల్ డిస్ట్రక్షన్ ఆఫ్ ఫారెస్ట్ ఈజ్ అనదర్ మేజర్ డేంజర్ ఫర్ టైగర్. సో టైగర్స్ని ఎక్కువగా చంపడానికి గల కారణం ఏంటంటే వాటి యొక్క స్కిన్కి అలాగే వాటి యొక్క గోర్లుకి ఎక్కువగా ఏంటంటే చంపడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు అడవులను ఎక్కువగా నరికేయడం వల్ల కూడా అవి ఎక్కువగా వాటి యొక్క సంఖ్య అనేది తగ్గిపోతుందని అయితే చెప్పవచ్చు. హ్యూమన్ బీయింగ్స్ కిల్ యానిమల్స్ ఫర్ హైడ్ అండ్ అదర్ బాడీ పార్ట్స్. సో యానిమల్స్ని ఎందుకంటే వాటి యొక్క అవసరాల కోసం చంపేస్తూ ఉన్నారు. ఎలిఫెంట్ ఆర్ కిల్డ్ ఫర్ దేర్ టస్క్స్ అంటే దంతాలు. సో ఎలిఫెంట్ యొక్క దంతాల కోసం. రైనోస్ ఆర్ కిల్డ్ ఫర్ దేర్ హార్న్స్. స్నేక్స్ అండ్ క్రొకోడైల్ ఫర్ స్కిన్. మస్క్ డీర్ ఆర్ కిల్డ్ జస్ట్ టు మేక్ ఏ లిటిల్ సెంట్ ఫ్రమ్ ఇట్స్ మస్క్. సో ఇక్కడ అన్నీ మనకి కామన్గా ఉన్నాయి, ఇక్కడ ఇది మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉంది. మస్క్ డీర్ అనే దాని నుంచి ఒక రకమైన సెంట్ అనేది తయారు చేస్తారట. సో దేని నుంచి అంటే ఫ్రమ్ ఇట్స్ మస్క్. ఇంక్రీజ్ ఇన్ హ్యూమన్ పాపులేషన్ హ్యాస్ లెడ్ టు డిస్ట్రక్షన్ ఆఫ్ ఫారెస్ట్. దిస్ హ్యాస్ రెడ్యూస్డ్ ద న్యాచురల్ హ్యాబిటేట్ ఆఫ్ యానిమల్స్. సో పాపులేషన్ అనేది ఎక్కువైపోవడం వల్ల మనం వాటి ప్లేసెస్ని ఆక్యుపై చేయడం వల్ల అవి ఎక్కువగా చనిపోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ నేషనల్ పార్క్. నేషనల్ పార్క్ అంటే ఏంటంటే నేషనల్ పార్క్స్ హ్యావ్ బీన్ మేడ్ టు ప్రొటెక్ట్ యానిమల్స్ అండ్ ప్లాంట్స్. సో న్యాచురల్గా యానిమల్స్ని ప్లాంట్స్ని ప్రొటెక్ట్ చేయడానికి ఈ నేషనల్ పార్క్స్ అనేవి ఏర్పాటు చేస్తూ ఉంటారు. ప్రొటెక్టింగ్ యానిమల్స్ అండ్ ప్లాంట్స్ ఈజ్ నెసెసరీ టు ప్రొటెక్ట్ అవర్ ఎన్విరాన్మెంట్. సో ఈ వీటిని అంటే యానిమల్స్ని ప్లాంట్స్ని ప్రొటెక్ట్ చేయడానికి ఒక ఎన్విరాన్మెంట్ అనేది కల్పిస్తూ ఉంటుంది. సో వాటిని మనం ప్రొటెక్ట్ చేసినట్టయితే అవి మన ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేసినట్టు అవుతూ ఉంటుందన్నమాట. సమ్ యానిమల్స్ గెట్ స్పెషల్ స్టాటస్ ఇన్ దీస్ పార్క్స్. ఫర్ ఎగ్జాంపుల్ కజిరంగా నేషనల్ పార్క్ గివ్స్ స్పెషల్ ప్రొటెక్షన్ టు రైనోస్ విచ్ ఆర్ వెరీ రేర్ స్పీసెస్ ఇన్ ది వరల్డ్. సో ఇప్పుడు సపోజ్ ఎలా అంటే ఈ నేషనల్ పార్క్స్ అన్నీ కూడా ఒకటి టైగర్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం లేకపోతే ఎలిఫెంట్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం అలా ఏదో ఒక స్పీస్కి ఇంపార్టెన్స్ అనేది ఇస్తూ ఉంటారు. ఎగ్జాంపుల్ కింద చెప్పుకోవాలనుకుంటే కజిరంగా నేషనల్ పార్క్ అనేది రైనోస్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తుంది. ఈ రైనోస్ అనేవి మనకి వరల్డ్లోనే ఒక స్పెషల్ స్పీసెస్ కింద చెప్పొచ్చు అనమాట. గిర్ నేషనల్ పార్క్ గివ్స్ స్పెషల్ ప్రొటెక్షన్ టు లయన్స్. సో గిర్ నేషనల్ పార్క్ అనేది సింహాలకి ఎక్కువగా ఇంపార్టెన్స్ అనేది ఇస్తుంది. సో అలా మనకి కొన్ని నేషనల్ పార్కుల గురించి ఇచ్చారు, చూద్దాం. కన్హా నేషనల్ పార్క్ అనేది ఎక్కడుంది అంటే మధ్యప్రదేశ్లో ఉంది. కజిరంగా నేషనల్ పార్క్ అస్సాం. గిర్ నేషనల్ పార్క్ గుజరాత్. రణతంబోర్ నేషనల్ పార్క్ రాజస్థాన్. నాగర్హోల్ నేషనల్ పార్క్ అనేది మైసూర్. పాలాము నేషనల్ పార్క్ అనేది జార్ఖండ్. జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ అనేది ఉత్తరాఖండ్. గనా ఆర్
కొయిలాడో నేషనల్ పార్క్ అనేది రాజస్థాన్లో ఉంది. సో భరత్పూర్ డిస్ట్రిక్ట్లో రాజస్థాన్లో ఉండడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనకి నేషనల్ పార్కులకి అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ కనుక చూస్తే ఏ స్నేక్ చార్మర్ స్టోరీ. సో స్నేక్స్ అంటే పాములు పట్టే వాళ్ళు ఉంటారు కదా, పడుతూ వాటిని ఆడిస్తూ ఉంటారు కదా, వాళ్ళ యొక్క స్టోరీ అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూస్తే కనుక కల్బెలియా ట్రెడిషనల్ ఆక్యుపేషన్ ఈజ్ క్యాచింగ్ స్నేక్స్ అండ్ ట్రేడింగ్ స్నేక్స్ వీనమ్. సో ఇది కల్బెలియా అనేది ఏంటి అంటే ఒక వృత్తి అనమాట. వాళ్ళకి ఒక వృత్తి ఏంటి, పాముల్ని పట్టడం, అలాగే వాటి యొక్క విషాన్ని అమ్మడం అనేది, అంటే వాటి యొక్క కాటుకి మందు అనేది ఇవ్వడం అనేది వాళ్ళ యొక్క వృత్తి. దే ఆర్ ఆల్సో నోన్ యాజ్ సపేరా, జోగి ఆర్ జోగిరా. సో వీళ్ళనే సపేరా అని, జోగి అని, జోగిరా అని కూడా అని అంటూ ఉంటారు. దే ఆర్ ఫౌండ్ ఇన్ పాలి, అజ్మీర్, జోధ్పూర్, చిత్తోర్గఢ్ ఇన్ రాజస్థాన్. సో ఈ ప్లేసెస్లో ఎక్కువగా వాళ్ళు కనిపిస్తూ ఉంటారట. దే యూజ్ పుంగి ఆర్ బీన్ టు క్యాప్చర్ స్నేక్. సో ఒక రకమైన ఊదుతూ ఉంటారు కదా, ఫ్లూట్ టైప్ లాంటిది, సో దాన్ని బీన్ అని అంటూ ఉంటారు. దీస్ పీపుల్ హ్యావ్ నెవర్ కిల్డ్ ఎనీ స్నేక్. స్నేక్స్ ఆర్ ద ట్రెజర్ దట్ కల్బెలియా పాస్ ఆన్ ఫ్రమ్ వన్ జనరేషన్ టు అనదర్. సో వీళ్ళు ఎప్పుడు కూడా పాముల్ని చంపరు. అవి ఎలా అంటే ఒక నిధిలాగా ఒక జనరేషన్ నుంచి ఇంకొక జనరేషన్కి వాళ్ళు అందిస్తూ ఉంటారు. దే ఈవెన్ గిఫ్ట్ స్నేక్స్ టు దేర్ డాటర్స్ వెన్ దే గెట్ మ్యారీడ్. సో వాళ్ళలో వారి యొక్క కూతుర్లకి పెళ్ళి అయినప్పుడు వాళ్ళకి గిఫ్ట్గా కూడా ఈ పాముల్ని ఇస్తూ ఉంటారట. ఇన్ కల్బెలియా డాన్స్, ఫోక్ డాన్స్ ఆఫ్ రాజస్థాన్, పీపుల్ ఆఫెన్ హ్యావ్ మూమెంట్స్ ఆఫ్ ది డాన్స్ ఆఫ్ స్నేక్. సో కల్బెలియా డాన్స్లో ఏంటంటే పాములాగా డ్యాన్స్ చేస్తూ ఉంటారట. ఇది ఒక ఫోక్ డ్యాన్స్, రాజస్థాన్కి సంబంధించిన ఒక ఫోక్ డ్యాన్స్. అలాగే కల్బెలియా యూజ్ డిఫరెంట్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఇన్ పార్టీ సచ్ యాజ్ డోల్, బీన్, తుంబా అండ్ కంజీరి. ఎక్సెప్ట్ ఆఫ్ డోల్, ఆల్ అదర్ 3 instruments ఆర్ మేడప్ ఆఫ్ డ్రైడ్ గాడ్. సో డాల్ తప్ప మిగతా అన్నీ కూడా గాడ్ అనే దాంతో తయారు చేస్తూ ఉంటారట. ద స్నేక్ చార్మర్ రికగ్నైజెస్ ఏ స్నేక్ బై ఇట్స్ బైట్ మార్క్స్. సో ఈ పాములు పట్టే వాళ్ళు ఏంటి అంటే అది కరిచిన దాని యొక్క గుర్తుబట్టి అది ఏ పాము ఏంటి అనేది వాళ్ళు కనిపెడుతూ ఉంటారు. స్నేక్ చార్మర్ యూజ్డ్ టు మేక్ మెనీ మెడిసిన్స్ ఫ్రమ్ ద ప్లాంట్ దే యూజువలీ కలెక్ట్ ఫ్రమ్ ఫారెస్ట్. సో వీళ్ళు పాము కాటుకి చాలా మెడిసిన్స్ అనేవి వాళ్ళ దగ్గర ఉంటూ ఉంటాయి. అవి సహజంగా అడవుల్లో దొరికే ప్లాంట్స్ నుంచి తయారు చేస్తూ ఉంటారు. స్నేక్ ఆర్ హెల్ప్ఫుల్ ఫర్ ఫార్మర్స్ యాజ్ దే ఈట్ rat ఇన్ ఫీల్డ్స్ విచ్ ట్రై టు డెస్ట్రాయ్ ద క్రాప్స్. పాములు అనేవి ఫార్మర్స్ అంటే రైతులకు కూడా చాలా ఎక్కువగా ఉపయోగపడుతున్నాయి. ఏ విధంగా అంటే వాటి యొక్క పంట పొలాలు అనేవి ఎలకలు తినేకుండా ఎలకల్ని పాములు తింటాయి కాబట్టి ఆ విధంగా హెల్ప్ చేస్తున్నాయి అని చెప్తున్నారు. నెక్స్ట్ కనుక చూస్తే నాట్ ఆల్ స్నేక్స్ ఆర్ పాయిజనస్, ఓన్లీ 4 types ఆఫ్ పాయిజనస్ స్నేక్స్ ఆర్ ఫౌండ్ ఇన్ ఇండియా. సో మన ఇండియాలో కేవలం 4 రకాల పాములే చాలా డేంజరస్ అనమాట, అంటే పాయిజన్ కలిగి ఉంటాయట. అవేంటంటే కోబ్రా, కామన్ క్రైట్, రసెల్స్ వైపర్, సా స్కేల్డ్ వైపర్. ఈ 4 స్పీసెస్ అనేవి ఎక్కువగా పాయిజన్ కలిగి ఉంటాయట. కామన్ క్రైట్ ఈజ్ ద మోస్ట్ పాయిజనస్ వన్ అవుట్ ఆఫ్ దెమ్. సో కామన్ క్రైట్ అనేది చాలా పాయిజనస్ అనమాట మిగతా వాటితో పోల్చుకుంటే. ఏ స్నేక్ హ్యాస్ 2 hollow teeth known as fangs. When it bites the poison injected inside the person through these teeth. అంటే కోరలు అంటాం కదా, సో 2 కోరలు లాంటివి ఉంటాయి. ఆ కోరలతో ఎప్పుడైతే మనిషిని పట్టుకుంటుందో పాయిజన్ అనేది ఇంజెక్ట్ చేస్తూ ఉంటుంది బాడీలోకి. మెడిసిన్ టు ప్రివెంట్ అస్ ఫ్రమ్ స్నేక్ పాయిజన్ ఆర్ నోన్ యాజ్ యాంటీవీనమ్ ఆర్ యాంటీసెరా ఆర్ ప్రిపేర్డ్ ఫ్రమ్ ది స్నేక్ ఇట్ సెల్ఫ్ అండ్ అవైలబుల్ ఇన్ ఆల్ గవర్నమెంట్ హాస్పిటల్. సో ఈ పాము కాటుకి మందు అనేది మళ్ళీ పాము నుంచే తీస్తూ ఉంటారు. దాన్ని మనం యాంటీవీనమ్ అని లేదా యాంటీసెరా అని అంటూ ఉంటాం. మనకి ఏవైతే గవర్నమెంట్స్ నడిపే అన్ని హాస్పిటల్స్లో కూడా ఇవి అవైలబుల్గా ఉంటూ ఉంటాయి. నాగ్ గుంఫన్ ఆర్ ద డిజైన్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఇన్ రంగోలీ, ఎంబ్రాయిడరీ అండ్ యాజ్ వెల్ యాజ్ వాల్ డెకరేషన్స్ ఇన్ సౌరాష్ట్ర, గుజరాత్ అండ్ సౌత్ ఇండియా. సో నాగ్ గుంఫన్ అనేవి ఏంటంటే ఒక రకమైన డిజైన్స్ అంట. అవి మన సౌరాష్ట్ర, గుజరాత్, సౌత్ ఇండియాలో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారట. రెటిక్యులేట్ పైథాన్ ఈజ్ ద లాంగెస్ట్ నాన్ పాయిజనస్ ఆఫ్ ఆల్ స్నేక్ వైల్ కింగ్ కోబ్రా ఈజ్ ద లాంగెస్ట్ పాయిజనస్ స్నేక్ ఇన్ ది వరల్డ్. సో రెటిక్యులేట్ పైథాన్ అనేది లాంగ్ అంటే చాలా పొడవైన విషం లేని పాము. అలాగే
కింగ్ కోబ్రా అనేది పొడవైన విషం కలిగిన పాము వరల్డ్లోనే కింగ్ కోబ్రా. ఇన్లాండ్ టైఫాన్ ఈజ్ ద మోస్ట్ పాయిజనస్ స్నేక్ ఇన్ ది వరల్డ్. సో ఇన్లాండ్ టైఫాన్ అనేది చాలా విషపూరితమైన పాము. బార్బడోస్ థ్రెడ్ స్నేక్ ఈజ్ ద స్మాలెస్ట్. సో బార్బడోస్ థ్రెడ్ స్నేక్ అనేది చాలా చిన్న పామట. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ప్రకారం ఏంటి అంటే గవర్నమెంట్ హ్యాస్ మేడ్ ఏ లా దట్ నో వన్ కెన్ క్యాచ్ వైల్డ్ యానిమల్స్ అండ్ కీప్ దెమ్. సో ఈ యాక్ట్ 1972 వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం ఎవ్వరు కూడా యానిమల్స్ని పట్టుకోవడం కానీ వాటికి హాని కలిగించడం కానీ చేయకూడదని చెప్తున్నారు. సో ఇక్కడ చూసారా మనకి ఇండియన్ కోబ్రా, కామన్ క్రైట్, రజల్స్ వైపర్, సాస్కేల్డ్ వైపర్, ఈ విధంగా మనకి స్నేక్స్ గురించి అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది మనకి ఇవాల్టి వీడియో అయితే. సో వీడియో అనేది ఎక్కువగా లెంత్ అయిపోతుంది కాబట్టి మనం పార్ట్స్ కింద డిస్కస్ చేద్దాం. సో ఎందుకంటే 5th క్లాస్ కాబట్టి మనకి కొంచెం కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది, ఎక్స్ప్లెయిన్ చేసుకోవాల్సింది ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో మనం వీలైతే ఒక పార్ట్లో 2 or 3 లెసన్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. సో హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం. దీనికి సంబంధించిన PDF అనేది నేను టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను. సో మీరు అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు.